ఓకే. దుర్గాదేవి, మౌనిక, బేబీ అందరూ వచ్చారు కదా! ఒకసారి మీకు మీ వాట్సాప్‌లో కూడా ఆల్రెడీ పెట్టాను వర్చువల్ ల్యాబ్స్‌ది. ఒక్కసారి వర్చువల్ ల్యాబ్‌లో ఎట్లా మీరు మీకు మీరే ఒకసారి హార్డ్‌నెస్ ఆఫ్ వాటర్‌ని మీరు చేయొచ్చు. ఒకసారి చూడండి అది ఎట్లా చేయాలనేది. స్క్రీన్ ఏమైనా షేర్ అవుతుందమ్మా? నో మేడం. లేదు మేడం. ఓకే. వెయిట్ నో వెయిట్. మేడం. ఇప్పుడు షేర్ అయిందా? అయింది మేడం. ఇప్పుడైంది. ఓకే. ఇక్కడ చూడండి ఒకసారి హార్డ్‌నెస్ ఆఫ్ వాటర్‌ని మీరు ఫైండ్ ఔట్ చేస్తారు. ఇదే ప్రొసీజర్ మీరు ఓపెన్ చేసుకోండి. సిమ్యులేషన్ అంటారు దీన్ని. వర్చువల్ ల్యాబ్స్. మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్‌మెంట్ వాళ్ళది. ఇక్కడ మీరు ఎలా కండక్ట్ చేయొచ్చో చూడండి. ఇక్కడ ఎయిమ్ ఉంటుంది. మన ఎయిమ్ మనం అక్కడ ఎయిమ్ ఏంటంటే డిటర్మినేషన్ ఆఫ్ హార్డ్‌నెస్ ఆఫ్ వాటర్. నెక్స్ట్ థియరీ ఉంటుంది. ఆహ్, ఇక్కడ ఒకసారి క్లిక్ చేస్తున్నాను చూడండి. ఏం ఓపెన్ చేస్తే మీకు ఏం వస్తుంది ఇక్కడ టు డిటర్మైన్ ద అమౌంట్ ఆఫ్ టోటల్ హార్డ్నెస్ ప్రెజెంట్ ఇన్ ఏ గివెన్ వాటర్ శాంపుల్ బై ఈడిటిఏ టైట్రేషన్ మెథడ్. దిస్ ఈస్ ద ఎయిమ్. థియరీ అని క్లిక్ చేయగానే మీకు థియరీ అంతా వస్తుంది దాంట్లో. చూడండి ఇంట్రొడక్షన్ ఇస్తారు ఎట్లా మనకి ఈ హార్డ్నెస్ అంటే ఏమిటి అనేది చెప్తారు. తర్వాత చూడండి మనం ఇందాక ఈడిటి అని చెప్పాం కదా, ఇథిలీన్. దిస్ ఈస్ ఇథిలీన్ CH2 డైఅమీన్ అంటే ఇక్కడ రెండు నైట్రోజన్ ఉన్నాయి. ఆ ఎమినో గ్రూప్లో ఎన్ని ఉన్నాయి? టెట్రాఎస్టిక్ యాసిడ్. ఇదొక COOH, ఇదో COOH. మొత్తం 4 ఎస్టిక్ గ్రూపులు ఉంటాయి. దిస్ ఇస్ ద ఈడిటిఏ యానియానిక్ ఫామ్. సో ఏ విధంగా ఇది ఈడిటిఏ కాల్షియం అయాన్స్తో చర్య జరుపుతుంది అనేది ఇక్కడ ఈక్వేషన్ కూడా వేశారు. చూడండి మా చక్కగా థియరీ కూడా మొత్తం అంతా రాసి ఉంటుంది. తర్వాత టెస్ట్ వాటర్కి మనకి ఏది రెలవెంట్ ఇండియన్ స్టాండర్డ్స్ అనేది మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఎరియోక్రోమ్ బ్లాక్ టీ ఇండికేటర్తో మనం టైట్రేషన్ ఎట్లా చేస్తాం కాల్షియం మెగ్నీషియమ్స్కి. మన ఇదంతా కూడా థియరీలో ఇక్కడ థియరీ అన్న దాంట్లో మనం అంతా చదవచ్చు. థియరీ తర్వాత చూడండి ప్రీ టెస్ట్. ప్రీ టెస్ట్ క్లిక్ చేస్తే మీకు దీంట్లో ఒక టెస్ట్ కూడా ఉంటుంది. హార్డ్నెస్ దట్ కెనాట్ బి రిమూవ్డ్ బై బాయిలింగ్. బాయిలింగ్తో రిమూవ్ చేయలేని హార్డ్నెస్ని ఏమంటారు? టెంపరీ హార్డ్నెస్సా, పర్మనెంట్ హార్డ్నెస్సా, బోత్ ఏ అండ్ బి, నన్ ఆఫ్ దీస్. చెప్పు హార్డ్నెస్ అనేది మనం పర్మనెంట్ హార్డ్నెస్ అనేది బాయిలింగ్ ద్వారా మనం రిమూవ్ చేయలేము. ఓన్లీ టెంపరీ హార్డ్నెస్ మాత్రమే రిమూవ్ చేస్తాము. అట్లాగా హార్డ్నెస్ ఆఫ్ వాటర్ అనేది దేని వల్ల దీని మీద ఒక క్విజ్ కూడా ఉంటుంది. ఒక 3 to 5 to 10 క్వశ్చన్స్ మాత్రం ఉంటాయి. మీరు ప్రీ టెస్ట్ కూడా రాయొచ్చు దీంట్లో. అలాగే ఇక్కడ ప్రొసీజర్. ఇక్కడ ప్రొసీజర్ క్లిక్ చేయగానే మీకు ప్రొసీజర్ వస్తుంది. ఆ ప్రొసీజర్లో మీరు ఏం చేయాలి, ఏమేమి స్టెప్స్ ఉన్నాయి దీంట్లో. దీస్ ప్రొసీజర్ స్టెప్స్లో విల్ బి ఫాలోడ్ ఆన్ ద సిమ్యులేటర్లోకి వెళ్తే సిమ్యులేషన్లోకి వెళ్తే మీరే చేస్తారు. ఇక్కడ ప్రొసీజర్ ఉంటుందన్నమాట. ఇక్కడ ఆబ్జెక్టివ్ ఏంటి, హార్డ్నెస్ ఆఫ్ వాటర్ని ఈడిటిఏ తోటి చేయటం. సో సొల్యూషన్ ఏమేమి యూజ్ చేస్తారు, ఇక్కడ మన సొల్యూషన్స్ యూజ్డ్ అని ఉంది. అలాగే ఇక్కడ డిస్క్రిప్షన్ అని ఉంది. చూడండి ఏమేమి యూజ్ చేస్తున్నారు, బీకర్స్, ఫ్లాస్క్, బ్యూరెట్ ఇవంతా ఉన్నాయి. నెక్స్ట్ స్టెప్ వన్లో ఏం చేస్తాం, మీరు ఇది క్లిక్ చేస్తే సిమ్యులేషన్లో చూద్దాము. ఇది క్లిక్ చేస్తే మనకి ఇది బ్యూరెట్ మీదకి వస్తుంది. ఎట్లా చేయాలి అన్నదంతా కూడా ఇక్కడ మనకి డిటర్మినేషన్ ఆఫ్ హార్డ్నెస్ ఆఫ్ వాటర్. తర్వాత ఈడిటిఏ తీసుకోవాలి. తర్వాత ఫనల్ని దాంట్లో పెట్టాలి. ఫనల్ దాంట్లో పెట్టి ఈడిటిఏని ఫిల్ చేయాలి. ఇట్లా మీకు స్టెప్ 1 ఏం చేయాలి, స్టెప్ 2 ఏం చేయాలి, కాల్షియం కార్బోనేట్ ఏ విధంగా తీసుకోవాలి, ఇదంతా కూడా మీకు దీంట్లో అమ్మోనియా బఫర్ సొల్యూషన్ ఎలా యాడ్ చేస్తున్నారు స్టెప్ 3లో. అంటే ఇక్కడ అంతా ప్రొసీజర్ ఉంటుంది. ఫస్ట్ మీరు ఏమేం చేయాలి అన్నదంతా ఈ ప్రొసీజర్లో చదివి నెక్స్ట్ సిమ్యులేషన్లో మీరు చేయాలన్నమాట. అంటే ఫస్ట్ ఏం చేస్తున్నాం, ఇట్లా అరేంజ్మెంట్స్ చేసుకుంటున్నాము. సెకండ్ ఒక ఫిల్ ద బ్యూరెట్ విత్ స్టాండర్డ్ ఈడిటిఏ సొల్యూషన్ అప్ టు 0 మార్క్. దీంట్లో 0 మార్క్ వచ్చేదాకా ఈడిటిఏ సొల్యూషన్ని ఫిల్ చేయాలి. సో దానికోసం ఏం చేస్తాం, ఈడిటిఏ సొల్యూషన్ తీసుకొని దాని క్యాప్ తీస్తారు. క్యాప్ తీసాక ఫన్నెల్ దీంట్లో పెడతాం, బ్యూరెట్లో పెట్టి చూసారా, బ్యూరెట్ దీంట్లో పెట్టి ఈడిటిఏ ఫిల్ చేస్తాం. ఇప్పుడు బ్యూరెట్ ఫిల్ అయ్యి ఉంది. ఇందాక చూడండి ఎంటీ బ్యూరెట్కి ఫిల్ బ్యూరెట్కి ఒకసారి డిఫరెన్స్ చూడండి. దిస్ ఈస్ ద ఎంటీ బ్యూరెట్, దిస్ ఈస్ ద ఫిల్డ్ బ్యూరెట్. బ్యూరెట్ సొల్యూషన్ ఇక్కడ 0 మార్క్ దాకా ఫిల్ చేశారు.
నెక్స్ట్ చేసాక ఏంటి, స్టెప్ 2లోకి వెళ్దాం. స్టెప్ 2లో ఏం చేయాలి మనం, ఇక్కడ కాల్షియం కార్బోనేట్ సొల్యూషన్ ఏదైతే ఉందో దాన్ని 20 ml 50 ml ఎంత ml అయితే అంత ml తీసుకొని ఇక్కడ గ్రాడ్యుయేషన్ మార్క్లో పెట్టి మనం ఇక్కడ ఎల్ఎన్ మేయర్ ఫ్లాస్క్లోకి మనం తీసుకోవాలి. దీంట్లో చూసారు దీంట్లో పిపెట్ అవుట్ చేసి మనం ఈ సొల్యూషన్ని ఫ్లాస్క్లో తీసుకుంటున్నాం. అంటే మీరు ప్రొసీజర్ ఎలా అయితే చేస్తారో అదే చేస్తారనమాట. ఇలా ఫ్లాస్క్లో తీసుకొని దీనికి ఏం చేస్తున్నాం, కాల్షియం కార్బోనేట్ సొల్యూషన్ని మనం గ్రాడ్యుయేటెడ్ పిపెట్తో తీసుకున్నాం. నెక్స్ట్ చూడండి, దీంట్లోంచి తీసుకొని నెక్స్ట్ అమోనియా బఫర్ సొల్యూషన్ ఉంది. అమోనియా బఫర్ దేనికోసం అంటే కాన్స్టెంట్ pH మెయింటైన్ చేయడం కోసం. సో ఆ బఫర్ సొల్యూషన్ యాడ్ చేస్తాము. తర్వాత 5 to 6 drops ఎరియోక్రోమ్ బ్లాక్ టీ ఇండికేటర్ని యాడ్ చేస్తాము. దాన్ని ఇక్కడ యాడ్ చేస్తున్నాము. యాడ్ చేసిన తర్వాత కలర్ ఎలా అవుతుంది, వైన్ రెడ్ కలర్లోకి మారుతుంది. వైన్ రెడ్ కలర్లోకి మారాక మనం ఇక్కడ టైట్రేషన్ చేస్తాము. టైట్రేషన్ చేస్తే ఏమవుతుంది, బ్లూ కలర్లోకి మారుతుంది. బ్లూ కలర్లోకి మారాక అబ్జర్వేషన్స్ తీసుకోవాలి. ఏంటి అబ్జర్వేషన్స్, వాల్యూమ్ ఆఫ్ కాల్షియం కార్బోనేట్ 10 ml తీసుకున్నారు. బ్యూరేట్ రీడింగ్స్ ఎంత అయితే ఇనీషియల్ వాల్యూ 0కి పెట్టాం, బ్యూరేట్ని ఆ 0 నోట్ చేస్తున్నాం. తర్వాత ఫైనల్ వాల్యూ ఏం చేస్తున్నాము, ఎంత వస్తే మన బ్యూరేట్ రీడింగ్ ఎంత వస్తే ఆ వాల్యూ వేసుకుంటాం, అది ఇక్కడ వేస్తున్నాం. తర్వాత ఫార్ములా వేసి చెక్ చేసుకుంటాం, వాల్యూమ్ ఆఫ్ కాల్షియం కార్బోనేట్ బై వాల్యూమ్ ఆఫ్ ఈడిటిఏ. దిస్ ఇస్ ద అబ్జర్వేషన్. అలాగే డిటర్మినేషన్ హార్డ్నెస్ ఇన్ వాటర్. అలాగే 100 ml ఆఫ్ వాటర్ శాంపిల్ తీసుకున్నాం ఈసారి. అది కాల్షియం కార్బోనేట్ వాటర్ శాంపిల్ తీసుకున్నాం, వాల్యూ 4.3 వచ్చింది. మనం ఇందాక వేసాం కదా ఫార్ములా, A/B/100/C. సో ఫార్ములా వేసుకొని చెక్ చేసుకుంటాం. ఇది నేను ఈ లింక్ మీకు అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లో, మీ స్టూడెంట్స్ గ్రూప్లో పెట్టాను నేను. అది మీరు చేసుకొని మీరు ప్రాక్టికల్ ఇది అయిపోయిన తర్వాత సిమ్యులేషన్ మీరు చేదురు కానీ ఒకసారి సిమ్యులేషన్ కూడా చూపిస్తాను ఏ విధంగా చేయాలో. దిస్ ఇస్ ద సిమ్యులేషన్. ఇలా వస్తుంది సిమ్యులేషన్. ఇలా రాగానే ఇక్కడ ఒక యారో మార్క్ ఉంటుంది, దీన్ని క్లిక్ చేయాలి మీరు. స్టాండర్డైజేషన్ ఆఫ్ ఈడిటిఏ సొల్యూషన్ అని వచ్చింది, క్లిక్ చేయండి. బ్యూరెట్ వస్తుంది. వచ్చిన తర్వాత ఇదిగో దీన్ని క్లిక్ చేయమని చెప్తారు. అంటే మీరు చేయాల్సిన ప్రొసీజర్ ఏంటి, మీరు ప్రాక్టికల్ ఎలా చేస్తున్నారు అట్లా వెళ్తుంది. నెక్స్ట్ లిడ్ తీయమని చెప్తుంది. తర్వాత దీన్ని క్లిక్ చేయమంటుంది, ఎందుకంటే ఈడిటిఏ సొల్యూషన్ దాంట్లోకి వెళ్ళి ఫిల్ చేయాలన్నమాట. చూడండి, ఓకే ఫిల్ చేసేసింది. 0 దాకా వెళ్ళిన తర్వాత ఆగిపోతుంది, ఆగిపోయి వస్తుంది. తర్వాత లిడ్ పెట్టమని అడుగుతుంది చూడండి. ఓకే, తర్వాత ఫన్నెల్ తీసేయాలి. ఫన్నెల్ తీసేసిన తర్వాత మళ్ళీ యారో క్లిక్ చేయండి. ఇప్పుడు ఏం చేయమంటున్నారు, ఈ పిపెట్ బల్బ్ ఉంది చూసారా, దాన్ని తీసుకోవాలి. క్లిక్ చేసి దాంట్లో సక్ చేయాలి, తీసుకొని దీంట్లో ఫిల్ చేయమని చెప్పాలి పిపెట్ బల్బులోకి. ఆ బల్బుని దీని మీద పెట్టాం, మనం డైరెక్ట్ పిపెట్ అవుట్ చేయము. ఈ బల్బుని పెట్టి బల్బుని మనం ప్రెస్ చేస్తూ ఉంటే ఇది ఇక్కడికి వస్తుంది. దీంట్లో సొల్యూషన్ తీసి ఇప్పుడు ఏం చేస్తారు, దాంట్లో ఫ్లాస్క్లోకి తీసుకున్నాం. తీసేసుకున్నాక మళ్ళీ కింద బల్బు ఆఫ్ చేయాలి. పై బటన్ పెడితే సక్ అవుతుంది, కింద బటన్ అవ్వగానే వదిలేస్తాం అన్నమాట. అయింది, ఫ్లాస్క్లోకి తీసుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు చూడండి పైన చదవండి, యాడ్ 1 ml ఆఫ్ అమోనియా బఫర్ సొల్యూషన్. 1 ml కావాలి, గ్రాడ్యుయేటెడ్ పిపెట్ తీసుకున్నాం. క్లిక్ చేయమంటున్నారు అనమాట, ప్రెస్ చేసాం చూడండి, బటన్ ప్రెస్ చేసి ఇక్కడ లిడ్ తీయాలి. లిడ్ తీసాక దీన్ని తీసుకొని వెళ్ళి అమోనియా బఫర్ సొల్యూషన్లో పెట్టారు, ఓపెన్ చేశారు. మళ్ళీ లిడ్ పెట్టాలి. నెక్స్ట్ చేస్తే దీంట్లో 1 ml అమోనియా బఫర్ని వేసేసాం. అక్కడేమో 10 ml సొల్యూషన్, ఇప్పుడు 1 ml బఫర్. మళ్ళీ క్లిక్ చేయాలి, ప్రెస్ చేస్తే ఆ సొల్యూషన్ దాంట్లో పడుతుంది. ఓకే, స్టెప్ 3. ఇన్ ద ఎక్స్పెరిమెంట్ వై అమోనియా బఫర్ సొల్యూషన్ ఈజ్ యాడెడ్ టు ద శాంపుల్. ఎందుకు అమోనియా బఫర్ ఎందుకు యాడ్ చేస్తున్నాము, టు మెయింటైన్ కాన్స్టెంట్ pH. కరెక్ట్ ఆన్సర్ కాబట్టి వెళ్ళిపోయింది అది. నెక్స్ట్ ఇప్పుడు ఎరియోక్రోమ్ బ్లాక్ టీ వేయాలి, దాని లిడ్ తీయాలి ఫస్ట్. తర్వాత
తీసుకున్నాము డ్రాపర్తో. దాంట్లో ఒక డ్రాప్ వేయాలి, 2 డ్రాప్స్ వేసారు. ఏ కలర్లోకి? వైన్ రెడ్ కలర్లోకి వచ్చింది. ఇక్కడ లిడ్ పెట్టేమని అడుగుతుంది, లిడ్ పెట్టేసాం. నెక్స్ట్ క్లిక్ చేయండి. ఇప్పుడు ఏం చేయాలంటే ఆ నాబ్ని తిప్పాలి. ఇనీషియల్ రీడింగ్ 0 ml. ఇనీషియల్ రీడింగ్ ఎంతమ్మా? బ్యూరెట్ రీడింగ్ ఇక్కడ 0 ml నోట్ చేసుకోండి. ఇనీషియల్ బ్యూరెట్ రీడింగ్ 0 ml నోట్ చేసుకోవాలి. తర్వాత ఈ బ్యూరెట్ని తిప్పాలి. తిప్పుతా ఉంటే ఏమవుతుంది? సొల్యూషన్ పడుతూ ఉంది. ఎంతవరకు పడినవ్వాలి? మొత్తం బ్లూ అవ్వగానే ఆపాలి. మొత్తం చూడండి, వైన్ రెడ్ నుంచి బ్లూ కలర్లోకి రాగానే ఆగిపోయింది. ఈ కలర్ సొల్యూషన్ రావాలన్నమాట. రాగానే ఆఫ్ చేస్తాం. నెక్స్ట్ ఆ వాల్యూ ఎంత ఉందో ఆ వాల్యూ నోట్ చేసుకుంటారు. ఆ వాల్యూ ఎంత ఉందంటే 10.2 ఉందంట ఇప్పుడు ఆ బ్యూరెట్ రీడింగ్. సో 10.2 ఇక్కడ వేసుకోవాలి. మనం 10 ml తీసుకున్నాం. ఇది ఫార్ములా వచ్చేటప్పటికి ఏంటి ఫార్ములా? కాల్షియం కార్బోనేట్ ఈక్వలెంట్ 1 ml EDTA is equal to వాల్యూమ్ ఆఫ్ కాల్షియం కార్బోనేట్ బై వాల్యూమ్ ఆఫ్ EDTA. వాల్యూ ఎంటర్ చేయాలి, చెక్ అంటే అవ్వదు. ఫార్ములా వచ్చేటప్పటికి ఎంత? సో వాల్యూమ్ ఆఫ్ కాల్షియం కార్బోనేట్ ఎంత? 10 ml. వాల్యూమ్ ఆఫ్ EDTA ఎంత? 10.2. సో 10/10.2 అంటే ఎంతమ్మా? 10/10.2 ఎంత? వాల్యూమ్ ఆఫ్ EDTA 10.2, వాల్యూమ్ ఆఫ్ కాల్షియం కార్బోనేట్ 10. అంటే ఎంత అవుతుంది? టెన్ బై 10.2 అంటే 0.980 వస్తుంది. 0.98 చెక్ అన్నా. ఓకే. సో 1 degree Clark is equal to 1 part of calcium carbonate per dash parts of water. 1 degree Clark is equal to 1 part of Clark అంటే ఎంత? 10,000 70,000 అంట. 70,000 వాటర్ అట 1 degree Clark. ఓకే. 0.98 అనేది మనం క్యాలిక్యులేట్ చేస్తాం, అది కరెక్ట్ అన్నారు. సో నెక్స్ట్ వెళ్ళాలి. ఇప్పుడు శాంపుల్ టైట్రేషన్. ఇప్పుడు శాంపుల్ తోటి టైట్రేషన్ చేయాలి. సేమ్ ఇందాకలాగానే ఫ్లాస్క్ పెట్టండి. నెక్స్ట్ EDTA క్యాప్ తీయండి. తర్వాత EDTAని తీసుకోండి, ఫిల్ చేయండి. మధ్య మధ్యలో సింపుల్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటుంది, అది ఫిల్ చేయడమే. వెంటనే లిడ్ పెట్టేసి తర్వాత ఫన్నెల్ తీసేయండి. ఇక్కడ ఉన్న చిన్న బటన్, ఆరో బటన్ నొక్కండి. నొక్కితే దీంట్లో తీసుకెళ్ళి ఇందాకలానే శాంపుల్ ఆఫ్ వాటర్ వేస్తుంది. హార్డ్నెస్ దట్ కెనాట్ బి రిమూవ్డ్ బై బాయిలింగ్ ఈస్ కాల్డ్. క్వశ్చన్లో అడుగుతూ ఉంటుంది మధ్యలో చిన్న చిన్న క్వశ్చన్స్. ఏదమ్మా హార్డ్నెస్ దట్ కెనాట్ బి రిమూవ్డ్ బై బాయిలింగ్ ఏమంటారు? పర్మనెంట్ హార్డ్నెస్. తర్వాత అమోనియా బఫర్ని తీసుకుని క్లిక్ చేసాను.
ఇండికేటర్ యాడ్ చేస్తున్నాం. Radiochrome black tea is used to detect the presence of rare earth metals. రేర్ ఎర్త్ మెటల్స్ని డిటర్మైన్ చేయడానికి యూజ్ అవుతుందా? ఓకే, ట్రూ అనమాట. రేర్ ఎర్త్ మెటల్స్ని డిటర్మైన్ చేయడానికి యూజ్ అవుతుంది. సో ఓకే, నెక్స్ట్ నాబ్ క్లిక్ చేయండి. బ్యూరేట్ని తిప్పాం, బ్లూ కలర్ సొల్యూషన్ వచ్చేదాకా. ఇనీషియల్ బ్యూరేట్ రీడింగ్ 0 ml తీసుకున్నాం, వాల్యూ వచ్చింది. టైట్రేషన్ ఇస్ క్యారీడ్ అవుట్ అంటిల్ ద శాంపిల్ చేంజెస్ ఇట్స్ కలర్ ఫ్రమ్ వైన్ రెడ్ టు బ్లూ. వైన్ రెడ్ నుంచి బ్లూ అయ్యేదాకా మనం చేసాము. ఫైనల్ బ్యూరేట్ రీడింగ్ ఇచ్చిందమ్మా ఇక్కడ 4.9 ml అంట ఫైనల్ బ్యూరేట్ రీడింగ్. ఈ వాల్యూస్ ఇక్కడ వేసుకున్నాం. నెక్స్ట్ ఫార్ములా క్లిక్ చేయండి. A ఇంటూ B ఇంటూ 1000/C. ఏ అంటే వాల్యూమ్ ఆఫ్ VDTA ఫర్ శాంపిల్ టైట్రేషన్ ఎంత? 4.9. అలాగే B ఈజ్ ఈక్వల్ టు కాల్షియం కార్బోనేట్ ఈక్వల్ టు 1 ml ఆఫ్ VDTA. ఇందాక వచ్చింది కదా మన 0.98. అలాగే C ఏంటి? వాల్యూమ్ ఆఫ్ శాంపిల్ టేకెన్ ఫర్ టైట్రేషన్. మళ్ళీ ఇక్కడ వాల్యూ వేసుకొని క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఏమేమన్నా AB ఇంటూ 1000/C అన్నాం కదా. ఏ అంటే ఎంత? వాల్యూమ్ ఆఫ్ VDTA సొల్యూషన్ ఎంత? 4.9 ఇంటూ B వాల్యూ అంతా ఇందాక మనం క్యాలిక్యులేట్ చేస్తూ వచ్చింది 0.98 ఇంటూ 1000 డివైడెడ్ బై C వాల్యూ అంతా 100 ml కదా. దిస్ ఇస్ ద C 100 అంత వస్తుంది 49.098 చెక్ అంటాం. తప్పంది, ఒక్క నిమిషం. మళ్ళీ ఫామ్లో వేద్దాం. ఏ వాల్యూ 4.9 ఇంటూ B వాల్యూ, B అంతా 0.98 ఈక్వల్ టు C వాల్యూ 100,000 divided by 100. 48.02. ఓకే, 48.0 is not a unit of hardness అనేది క్వశ్చన్ అడిగారు. చూడండి, పార్ట్స్ పర్ మిలియన్ హార్డ్నెస్ ఆఫ్ వాటర్. డిగ్రీ సెంటిగ్రేడ్ సెంటిగ్రేడ్ అంటే డిగ్రీ సెంటిగ్రేడ్ అంటే టెంపరేచర్ కాబట్టి ఇది దీని యూనిట్ కాదు, టెంపరేచర్ యొక్క యూనిట్. ఓకే, 48.02. ద లిమిట్ ఆఫ్ హార్డ్నెస్ యాజ్ పర్ BIS స్టాండర్డ్స్ ఇస్ 300 mg/L. సబ్మిట్ చేయండి. 300, ఓకే, 300 mg/L అనేది BIS స్టాండర్డ్స్. సో మనకి 48.02 వచ్చింది, అంటే 300 కంటే తక్కువే కాబట్టి ఇదే సేఫ్ వాటర్ అనమాట. సేఫ్ వాటర్ ఎందుకంటే 300 కంటే తక్కువ వచ్చింది కాబట్టి మనకి ఇది సేఫ్ వాటర్. ఈ లింక్ మీకు, ఈ వర్చువల్ ల్యాబ్స్ లింక్ మీకు ఆల్రెడీ నేను గ్రూప్లో పెట్టాను. అది ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు మీరే ఆటోమేటికల్గా మీరు చేసి చూడొచ్చు. దిస్ ఈస్ ద పోస్ట్ టెస్ట్ అయిన తర్వాత మీకు మళ్ళీ ఒక క్వశ్చన్స్ ఉంటాయి. థియరీ అయిపోయిన తర్వాత ఈ టెస్ట్ మీరు అటెంప్ట్ చేయండి. అటెంప్ట్ చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుందమ్మా. ఇందాక చెప్పిన క్వశ్చన్సే పోస్ట్ టెస్ట్. ఓకే, నెక్స్ట్ రెఫరెన్సెస్ ఉంటాయి. ఆ రెఫరెన్సెస్ కూడా ఒకసారి నోట్ చేసుకోండి. అంటే జస్ట్ ఈ బుక్స్ని వాటి రెఫరెన్సెస్ కింద తీసుకున్నాను. దిస్ ఈజ్ అబౌట్ ద వర్చువల్ ల్యాబ్స్. ఇట్లాగనే మనం న్యూ ల్యాబ్స్కి వెళ్ళొచ్చు. ల్యాబ్స్లోకి వెళ్ళి డిఫరెంట్ ల్యాబ్స్ నుంచి మనం ఏవైనా మనకు సంబంధించిన ప్రాక్టికల్స్కి సంబంధించినవన్నీ చూసి వాటిని మనం నోట్ చేసుకోవచ్చు.
డిటర్మినేషన్ ఆఫ్ హార్డ్నెస్ ఆఫ్ వాటర్ ఉంది, అట్లాగే పీహెచ్ ఆఫ్ ది సొల్యూషన్ ఉంది. న్యూ ల్యాబ్స్ ఉంటే వాటిలో మనం క్లిక్ చేయొచ్చు, చూడొచ్చు. ఓకే, సో వీటిని మీరు చూసుకోండి ఒకసారి. చూసి హార్డ్నెస్ ఆఫ్ వాటర్ ఇప్పుడు క్లాస్ అయిపోయిన తర్వాత ఒకసారి మీ మొబైల్లో కూడా చేసుకోవచ్చు. అది మొబైల్లో కూడా టచబుల్దే కాబట్టి అక్కడికి వెళ్ళి చూడండి. దాంట్లో ఒకసారి చూసుకొని చేయండి. ఓకేనమ్మా. నెక్స్ట్ క్లాస్లో మనం హార్డ్నెస్ ఆఫ్ వాటర్ సైమల్టేనియస్గా కాల్షియం మెగ్నీషియంని ఎలా డిటర్మైన్ చేయొచ్చు అనేది చూద్దాము. ఒక్కసారి దీంట్లో కూడా ఒకసారి చూడండి. Grammarly helps you do this. It helps you rewrite full sentences to improve clarity and help cut down on unnecessary words. It's a digital writing assistant. Hello everybody and welcome once again to this series of laboratory measurement in public health engineering. In today's program, we'll talk about hardness and its measurement in water. Hardness in water is caused due to presence of multivalent metallic atoms. The most abundant present are calcium and magnesium. Hardness is of two types: temporary hardness and permanent hardness. Temporary hardness is caused due to carbonates of calcium and magnesium. It is also termed as carbonate hardness. It can be removed by simple processes like boiling. Permanent hardness is due to presence of sulfates and sometimes chlorides and nitrates of calcium and magnesium. It is also termed as non-carbonate hardness. Permanent hardness cannot be removed by processes of boiling. Hardness is measured in ppm on calcium carbonate scale. A concentration. A measuring cylinder of 100 ml capacity, conical flask of 250 ml capacity, glass funnel, a pipette of 1 ml capacity, and a dropper. The reagents required are sodium salt of EDTA, Arichrome black tea, hydroxylamine hydrochloride, బఫర్ సొల్యూషన్ అనమాట. హైడ్రాక్స్ ammonia buffer, అమోనియా బఫర్ సొల్యూషన్. magnesium chloride, స్టాండర్డ్స్ మెగ్నీషియం క్లోరైడ్ తీసుకున్నారు. 95% ethyl alcohol. We also need deionized water ఎటువంటి యాన్సిడ్ అండ్ వాటర్, And- డిస్టిల్ వాటర్ అనేసినారు. To boil water, we shall require a hot plate. Now first we have to prepare reagents of desired concentration. The EDTA standard solution is prepared by dissolving 4 gram of sodium salt of EDTA and 0.1 gram of
magnesium chloride in 800 ml of water. To prepare Erichrome black tea indicator, take 0.4 gram of Erichrome black tea powder and 4.5 gram of hydroxylamine hydrochloride in 100 ml of 95% ethanol. Prepared by dissolving 16.9 gram of ammonium chloride in ఇది నోట్ 143 చేసుకోండమ్మా. ml అమ్మోనియా బఫర్ మనం concentrated ప్రిపేర్ చేసుకోవాలి ammonium ల్యాబ్లో. hydroxide, అమ్మోనియా బఫర్ ఎలా and ప్రిపేర్ then చేస్తున్నారు చూడండి. add 16.9 1.25 గ్రామ్స్ ఆఫ్ gram అమ్మోనియం of క్లోరైడ్ని magnesium sulfate 143 indicolate ml అమ్మోనియం and హైడ్రాక్సైడ్లో dilute to డిజాల్వ్ చేయాలి. 250 ml with distilled water. ప్రిపరేషన్ ఆఫ్ అమ్మోనియా బఫర్ అని నోట్ చేసుకోండి. Dilute 10 ml of this solution to 100 ml with distilled water, and this solution is stored for no longer than 1 month. First, we determine the total hardness. Fill the burette with the standard EDTA solution. As a matter of good practice, give some rinsing. Now measure 100 ml of sample. వాటర్ శాంపుల్ వాళ్ళు కలెక్ట్ చేసుకున్న వాటర్ శాంపుల్ అది. Now we shall add 1 ml of ammonia buffer, అమ్మోనియా బఫర్ సొల్యూషన్ యాడ్ చేస్తున్నారు వాటర్ శాంపిల్కి. and 5 to 6 drops of నెక్స్ట్ ఏరియోక్రోమ్ బ్లాక్ టీ Erichrome ఇండికేటర్. black tea indicator. This is also called EBT indicator. ఏరియోక్రోమ్ బ్లాక్ టీ ఇండికేటర్ 2 డ్రాప్స్ యాడ్ చేయాలి. యాడ్ చేస్తే ఏ కలర్ వస్తుందమ్మా? వైన్ రెడ్ కలర్ వచ్చేదాకా Now the మనం color 2 డ్రాప్స్ changes to వేసుకొని dark red. We can start the titration. కలర్ Note down the ఐడెంటిఫికేషన్ చాలా initial ఇంపార్టెంట్. reading. చూడండి లోయర్ మినిస్కస్ Record చూడాలి. the value in proforma. బ్యూరెట్ ఇనీషియల్ రీడింగ్ 2 ml ఉంది. 1.9 ఉందంట బ్యూరెట్ ఇనీషియల్ రీడింగ్. మనం జీరోకి సెట్ చేసుకోవచ్చు. జీరోకి వేసేసుకొని వాల్యూ మనం 0 ml వేసుకోవచ్చు. అప్పుడు దీంట్లో వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది. కరెక్ట్గా డ్రాప్లో ఫైండ్ అవుట్ చేయగలగాలి. చూడండి కలర్ చేంజ్ అవుతుంది చూడండి. ఇంకా ఎండ్ పాయింట్ వచ్చేసి So the change of color to the blue is the end point of the reaction. Now note down the ఇందాక final కలర్ నుంచి reading. మనకి ఇప్పుడు బ్లూ కలర్ వైన్ రెడ్ టు బ్లూ కలర్ అన్నాం కదా, బ్లూ కలర్ వచ్చింది. ఇక్కడ 3. Record the value
4 ఆర్ 3.5 సంథింగ్ and వచ్చింది. find the volume consumed. 3.5 ml దగ్గర రీడింగ్ వచ్చింది. సో ఇక్కడ మనం 0 నుంచి అయితే అదే వాల్యూ వేస్తాం. 3.5 to 1.9 కాబట్టి Repeat ఆ the వాల్యూ test వేసుకోవాలి. till we get concordant values. డిఫరెన్స్ వేసుకోవాలి. అలా ఎన్నిసార్లు చేయాలి? The concordant reading is ప్రిసైజ్ రీడింగ్స్ 1.6 ఒకే వాల్యూ రిపీటేషన్ వచ్చింది ml. చూసుకొని 1.6 అనేది మనకి ఎక్కువగా రిపీట్ అయింది కాబట్టి అక్కడ 1.6 ml We can వేసారు. determine permanent hardness. To take 100 ml sample, మనంతా టెంపరీ హార్డ్నెస్ డిస్కస్ చేసాం, పర్మనెంట్ హార్డ్నెస్ డిస్కస్ చేయాలా. సో చూడండి నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ మనం పర్మనెంట్ హార్డ్నెస్ నెక్స్ట్ ప్రాక్టికల్ సెక్షన్లో పర్మనెంట్ హార్డ్నెస్ సైమల్టేనియస్గా కాల్షియం మెగ్నీషియం ఎలా డిటర్మైన్ చేస్తాం అనేది కూడా చూద్దాము. ఒకసారి చూసేయండి పర్మనెంట్ హార్డ్నెస్ కూడా ఎలా ఫైండ్ అవుట్ చేస్తున్నారు. put it on the hot plate. బాయిల్ చేస్తున్నారమ్మా. Now we బాయిల్ boil చేస్తే the టెంపరీ sample. హార్డ్నెస్ When పోతుంది. it comes to the boiling temperature, we will boil the sample for 15 minutes. And during the process of boiling, the temporary hardness will be removed. And when we repeat the experiment, then we will be able to determine permanent hardness. After 15 minutes, remove the sample 60 to 70 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర హీట్ చేసిన తర్వాత మనం తీస్తున్నాము. allow it to cool. కొంచెం కూల్ అవనివ్వాలి. During boiling of water, some volume is lost in evaporation. To make up for the same, we will add distilled water. ఎంత వాల్యూమ్ ఉందో హీట్ అయిన తర్వాత ఎంత వాల్యూమ్ ఉందో మెజర్ చేస్తున్నారు. హండ్రెడ్ మేకప్ చేస్తున్నాం. Transfer it in conical flask. 100కి డిఅయనైజ్డ్ వాటర్తో చేసాం. అంటే ఏంటి, దాంట్లో ఎటువంటి కాల్షియం కానీ Add మెగ్నీషియం అయాన్స్ 1 కానీ ml ఉండవు. of ammonia buffer. అంటే డిస్టిల్డ్ వాటర్ అన్నమాట, ప్యూర్ వాటర్. ఇప్పుడు బఫర్ సొల్యూషన్ యాడ్ చేస్తున్నాం దీనికి. గ్రాడ్యుయేటెడ్ పిప్పెట్ అది. And 5 to 6 drops of EBT indicator. మళ్ళీ ఇండికేటర్ యాడ్ చేస్తున్నారు. Note down the initial reading. ఇందాక వాల్యూ ఎంత ఉందో అది ఇనీషియల్ రీడింగ్. Titrate the sample till the blue color appears. చూడండి వెంటనే వచ్చేసింది. Note down the final reading. .3. Find the volume of EDTA used. సో డిఫరెన్స్ వాల్యూ వేసుకోవాలి.
repeat the process till అదే ప్రొసీజర్ 2 to 3 టైమ్స్ చేయాలి. వేసి ఆ రీడింగ్స్ నోట్ చేసుకోవాలి. కాంకరెంట్ the రీడింగ్స్ concurrent ఏమొచ్చింది? reading 0.7 వచ్చింది is కాబట్టి కాంకరెంట్ రీడింగ్స్ 0.7 వేయాలి. 0.7 ml. 0.7 ml. Total hardness on calcium carbonate scale is measured as టోటల్ హార్డ్నెస్ వచ్చి ml of అన్బాయిల్డ్ EDTA శాంపుల్. used for unboiled sample into 10 to power 3 divided by ml of sample, టోటల్ హార్డ్నెస్ మనం ఏం హీట్ which చేయలేదు in this కాబట్టి case మొత్తం టోటల్ హార్డ్నెస్ వస్తుంది. is found to be 16 mg per liter. A similar formula is used to calculate అలాగే పర్మనెంట్ hardness, హార్డ్నెస్ దగ్గరకు but for ఫైండ్ the అవుట్ చేసేటప్పుడు ml of హీట్ చేసాం EDTA కాబట్టి used for boiled టెంపరీ sample. హార్డ్నెస్ రిమూవ్ అయిపోతుంది. సో మనకు వచ్చేది పర్మనెంట్ హార్డ్నెస్ కింద కౌంట్ చేస్తాం. And temporary సో hardness is టెంపరీ found హార్డ్నెస్ ఎంత? as the టోటల్ difference హార్డ్నెస్ నుంచి between the పర్మనెంట్ total హార్డ్నెస్ and తీసేస్తే permanent మనకి టెంపరీ hardness. హార్డ్నెస్. So we can conclude that total ఇప్పుడు కూడా hardness టెంపరీ of హార్డ్నెస్ this ఎక్కువగా sample ఉంటుంది. is 16 mg per liter and పర్మనెంట్ permanent హార్డ్నెస్ వాల్యూ ఎంత? hardness as 7 mg per 7 liter ppm, and temporary 9 hardness to ppm. be equal to 9 సో mg ఇదే విధంగా per మీరు కూడా liter. ప్రాక్టికల్ ప్రొసీజర్ చూసి వేసుకోవాలమ్మా. టెంపరీ హార్డ్నెస్, Total పర్మనెంట్ hardness హార్డ్నెస్ can రెండు చేయడం also be ఎట్లా అన్నది determined చూసాము. from the concentration of different metallic cations. అంటే నెక్స్ట్ క్లాస్లో మనం ఇది కూడా టెంపరీ హార్డ్నెస్, పర్మనెంట్ హార్డ్నెస్ సైమల్టేనియస్గా డిటర్మైన్ చేయడం. Magnesium, నెక్స్ట్ కార్బోనేట్స్, iron, బైకార్బోనేట్స్ నెక్స్ట్ క్లాస్లో aluminium, మనం zinc, కార్బోనేట్స్, radium, బైకార్బోనేట్స్ రెండు ఎలా calcium, డిటర్మైన్ చేస్తాం అన్నది and కూడా చూద్దాం manganese. నెక్స్ట్ ప్రాక్టికల్ ప్రొసీజర్లో. The formula used is ఓకే, ఇవాళ మీకు సిమ్యులేషన్ వచ్చింది. ఒకసారి చూడండి, సిమ్యులేషన్ ఒకసారి చేయండి. మీరు ప్రాక్టికల్ depending on టచ్ స్క్రీన్తో hardness కూడా మీరు values, చేయొచ్చు. water may be described అది as ఒకసారి soft, చూడండి అమ్మా. డిగ్రీ ఆఫ్ హార్డ్నెస్ అనేది moderately లెస్ దాన్ hard, 50 ఉంటే సాఫ్ట్ అంటాము. 50 to 150 ఉంటే మోడరేట్లీ హార్డ్. 150 to 300 ఉంటే హార్డ్. 300 కంటే ఎక్కువ ఉంటే మాత్రం 300 ppm కంటే ఎక్కువ ఉంటే అది వెరీ హార్డ్ అనమాట. నాట్ యూజఫుల్ ఫర్ hard, డ్రింకింగ్ ఆర్ డొమెస్టిక్ పర్పస్. and very hard. Generally, hard water is considered suitable for human consumption. However, excessive hardness is objectionable due to many reasons. Hard water causes more consumption of soap to produce lather or foam. It adheres to the surface of tubs and sinks and may stain the dishes, clothes and other items. చూడమ్మా, మీ Excessive అటెండెన్స్ hardness కూడా may ఇట్లా also వచ్చేస్తుంది. make the skin to feel rough and discomfortable. Hard ఎవరు water ఎంతసేపు can ఉన్నారు అన్నది కూడా also వస్తుంది modify దీంట్లో color అటెండెన్స్. in the dyeing ఓకే, work. If water with excessive hardness is used in boilers and water heaters, దిస్ ఈస్ అబౌట్ ద డిటర్మినేషన్ ఆఫ్ హార్డ్నెస్ ఆఫ్ వాటర్. ఓకేనమ్మా. నెక్స్ట్ సెక్షన్లో మనం చూద్దాము. మనం రిమైనింగ్ కార్బోనేట్స్ అండ్ బైకార్బోనేట్స్ ఎట్లా డిటర్మైన్ చేయొచ్చు, సైమల్టేనియస్గా ఎట్లా డిటర్మైన్ చేయొచ్చు అనేది నెక్స్ట్ క్లాస్లో చూద్దాం, నెక్స్ట్ ప్రాక్టికల్ సెక్షన్లో. సో ఇవాళ ప్రాక్టికల్ క్లాస్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదర్వైజ్ మీకు ఇదే ప్రాక్టికల్ క్లాస్ మళ్ళీ వీడియో లింక్ మళ్ళీ చూడాలి అనుకుంటే నేను లింక్ డీటెయిల్స్ పెడతాను. అవి మళ్ళీ చూసుకోవచ్చు. మీరు ప్రాక్టికల్ ప్రొసీజర్ అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. రేపు ఫిజికల్గా మీరు వచ్చినప్పుడు మీరు ఈ టైట్రేషన్స్ మీరు క్లాస్లో చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ సెక్షన్లో మనం దాన్ని కార్బోనేట్స్ అండ్ బైకార్బోనేట్స్ కాల్షియం అండ్ మెగ్నీషియంని డిటర్మైన్ చేయడం అవి చూద్దరు. కానీ మీకు వర్చువల్ ల్యాబ్స్ ఏదైతే లింక్ పెట్టామో దాంతో ఒకసారి డెమో ప్రాక్టికల్ సిమ్యులేషన్ చేయండి. సో దట్ మీరు సిమ్యులేషన్ చేస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకే అమ్మా, ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. లేదు మేడం. అమ్మా మౌనిక, బేబీ సుమా, మేడం నో మౌనిక మేడం. చదువుతున్నావమ్మా? చదువుకుంటున్నావా? నీకు అన్ని క్లాసెస్కి అటెండ్ అవుతున్నావా? మేడం క్లాసెస్ అన్నిటికి అటెండ్ అవుతున్నావా? అవుతున్నాం మేడం. బేబీ సుమా, మేడం అవుతాను మేడం. కీర్తి, అవుతున్నాను మేడం.
కరుణాకర్గా మొబైల్ ఏదో అది చూసుకోమని చెప్పండి, బాగు చేయించుకోమని చెప్పు. సరే అండి. ఓకేనమ్మా. నెక్స్ట్ ఓకే క్లాస్లో అండి. కాల్షియం అండ్ మెగ్నీషియం డిటర్మినేషన్ చూద్దాం. ఓకే, డౌట్స్ ఏం లేకపోతే ఐ విల్ ఎండ్ ద సెక్షన్. ఓకే, రైట్. ఓకే అండి.